హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్రోమో టు సెగలు, పొగలు కట్టిన ప్రోమో ఏదైతే ఉందో దాని లైవ్ గూడా జరుగుతుంది. లైవ్‌లో జస్ట్ కొంత కట్ చేశాడు. యాజ్ ఈజ్ డైలాగులున్నాయి. ఇంకొక ఎక్స్‌ట్రా డైలాగ్ గూడా ఉంటదనమాట లైవ్‌లో. సో, ఎటకారం చూపించకు, ఇలా ఎటకారం చూపిస్తే ఆ స్కూల్‌లో నేను నేర్చుకున్నాను. ఆ స్కూల్‌కి నేను హెడ్ మాస్టర్ టైప్ అన్నట్టు అంటది దివ్య. అసలేంటి? గొడవేంటి? అసలు ఏంటి? గొడవేంటి? నాకు తెలియాలి అన్నట్టు చాలామంది వెయిట్ జేస్తారు గదా! సో, దీంట్లో భాగంగా 'దివ్య వర్సెస్ తనూజ' ఫైట్‌లో అసలెవరు తప్పు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరొక చిన్న లైక్ కొట్టి వీడియోని బ్లెస్ చేయండి. ఓకే. యెస్. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అండ్ హైప్. ఇక్కడ నాకేమనిపించిందంటే 'దివ్య' ఒక గ్రడ్జ్ లాంటిది పెట్టుకుందబ్బా తనూజ మీద. నాకు ఓవరాల్‌గా అసలెవరు తప్పనేది ముందు చెప్తాను. నాకు ఇద్దరిది తప్పులు కనిపించాయి. ఏ పరంగా ఎవరి తప్పులో చెప్తా. సో, 'దివ్య' తప్పేంటంటే నిన్నటి నుంచి ఆమేంటంటే వచ్చి భరణి గారి డాటర్ ఆమెని పొగట్టము అది కొంచెం తీసుకోలేకపోయినట్టుంది. తీసుకోలేకపోయినట్టుంది. కొంచెం గ్రడ్జ్ మీదుంది. సో, అది గేము. గేమ్‌లో భాగంగా ఆమె ఏం చెప్తుందంటే ఆమె వంతొచ్చినప్పుడు వరుసగా 2 వీక్స్ ఇప్పుడు నీకు ఇమ్యూనిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అంటే పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఏం లేదు. మనకి సేవింగే గదా! ఎందుకంటే మనుషులు తగ్గుతా వస్తారు గదా! సో, అటువంటప్పుడు 12థ్ వీకెండ్ దాకా నువ్వుంటే ఈ వారం వస్తే ఇంకొక వీక్ అలా వస్తది. సో, అందుకని నేను నిన్ను తీసేస్తున్నాను అన్నట్టు అంటది. ఓకే. ఇంక మనం లాజికల్‌గా ఎళ్తే ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇదే దివ్య లాస్ట్ వీక్‌లో ఒకసారి కెప్టెన్ అయినంత మాత్రాన ఇంకోసారి కెప్టెన్ అవ్వటానికి లేదా? సో, కెప్టెన్ అందుకే నేను ఎవరైతే కెప్టెన్ అయ్యారో వాళ్ళకే సపోర్ట్ చేస్తానన్న మాటలే గదా! దివ్య అనింది. సో, ఆ పరంగానే గదా! నీకు ఇమ్మాన్యుల్‌కి గూడా కెప్టెన్ అవ్వటానికి రెడీ అయింది. సో, ఆ రక్కనొస్తే తిను కూడా రెండోసారి, మూడోసారి అవ్వచ్చు గదా! వాట్స్ రాంగ్? సో, అట్లా చెప్పిన రీజన్ ఏందంటే కొంచెం చెప్పినా గాని అది ఆమె ఈ రీజన్ చెప్పిద్ది. ఓకే. మెయిన్ రీజన్ అది. ఇంకా ఎందుకు నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తావు అన్నక్కడ గొడవైందబ్బా. అక్కడ లైన్ బై లైన్ పాయింట్ టు పాయింట్ రాశాను. సో, గొడవ పెద్దది గదా! సో, పాయింట్ టు పాయింట్ రాయాలి. ఓకే. మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఇప్పుడు ప్రోమోలో ఏమేమి జరిగిందో. ఇక్కడ కెప్టెన్ అసలు అనౌన్స్‌మెంట్ ఏంది? మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వటానికి అర్హత లేదని భావిస్తారో వారిని రేస్ నుంచి తీసేయండి అన్నట్టు అంటాడు. అక్కడ దివ్య ఏమంటది? నేను చూసే దృష్టి ఏంటంటే కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నువ్వు ఆల్రెడీ కెప్టెన్‌వి కాబట్టి 2 వీక్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా ఈ రేస్ నుంచి తప్పించుకుందాం అనుకున్నాను. ఇంకోసారి కూడా వస్తది కదా! అన్నట్టు చెప్తది. అక్కడ ఇక్కడ తనూజ ఏమంటదంటే, నేనేమన్నా గేమ్ ఆడకుండా కెప్టెన్ అయ్యానా? నేను గేమ్ ఆడే కదా కెప్టెన్ అయ్యాను. సో, అటువంటప్పుడు ఎందుకు? ఆ! అంటే ఇక్కడ దివ్య నిఖిత ఏమంటది, నేను గేమ్‌ని బట్టే రూల్ చెప్తున్నా. అంటే ఆల్రెడీ నువ్వు అయ్యావు కాబట్టి ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామని అన్నట్టు ఆమె చెప్తుంది. బట్ ఇంటర్నల్‌గా మనకు తెలుసు కొంచెం ఆమె మీద కోపం ఉంది. నిన్నటి నుంచి విపరీతమైన కోపం ఉంది. సో, తనూజ ఇక్కడ నీ బిహేవియర్‌ని బట్టి చెప్తున్నా, ఎప్పుడు నువ్వు ప్రతి దాంట్లో నన్నే చేయటానికి ట్రై చేస్తావు. ఇక్కడి నుంచి టర్న్ అయింది. ఇక్కడ గేమ్ కాస్త బిహేవియర్ అయింది. చాలా పెద్ద పెద్ద మాటలు, ప్రోమోలో దొరికిన మాటలు ఇంకా లైవ్‌లో చూపియలా. దివ్య అంటే నేను చూసే టైంకి దివ్య వెళ్ళిపోంగానే సంజన గారు కూడా అదే పాయింట్ చెప్తుంటే అప్పుడు తనూజ ఇంకా ర్యాష్ అయ్యిద్ది. ఇప్పుడు ఒకరొచ్చి చెప్పారు. ఇంక అదే పాయింట్‌ని పట్టుకొని నువ్వయ్యావు గదా! అని నన్ను తీసేస్తారన్నట్టు అంటుంది. దానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తనూజ. ఇప్పుడు దివ్య ఏ పాయింట్ చెప్పినా, ఇంకోరు ఏ పాయింట్ చెప్పినా జనరల్‌గా 'బిగ్ బాస్‌లో' ఒకసారి కెప్టెన్ అయినోళ్ళకి ఛాన్సులు తగ్గిస్తారు. వద్దంటారు. అయితే ఇక్కడ దివ్యని ఎందుకు తప్పుపడతానంటే నేను ఈ విషయంలో, ఇది దివ్య మాట్లాడకూడదు. ఎందుకంటే లాస్ట్ వీకే గదా! లాస్ట్ వీక్ ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమ్మాన్‌కి నువ్వు సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోతావు గదా! అప్పుడేంటి? అసలు మనము ఒక్కసారి కెప్టెన్ అయితే అవ్వకూడదని ఉందా? కెప్టెన్ అయినోళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు అన్నది గదా! అందుకని నేను దివ్యని తప్పుపట్టా ఈ విషయంలో. బట్ యాజ్ యూజువల్ జనరల్‌గా ఏంటి? ఒకసారి కెప్టెన్ అయినోళ్ళకి ఓట్ లేదని అంటారు. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని. అట్లా సంజన అనిందనమాట. అది. ఇంకా అక్కడ ఎవరు వాళ్ళు చెప్తున్నారు. ఇంక డిమాండ్ వచ్చి నేను 7 వారాల నుంచి నాకు ఛాన్స్ రాలేదంటున్నారు. ఆ డీటెయిల్స్ మొత్తం రికార్డ్ పెట్టాను. చెప్తాను అయిపోయాక. ఆ తర్వాత నీ బిహేవియర్‌ని బట్టి చెప్తున్నా ఎప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు అని తనూజ అంటే, దివ్య ఏమంటదంటే, నువ్వు తప్పుగా మాట్లాడకు. నువ్వు బిహేవియర్ అనే వర్డ్ ఏంది తప్పుగా మాట్లాడకు అన్నట్టు అంటది. ఇక్కడ తనూజ ఏమంటది, నేనే కనిపిస్తానా నీకు? వేరే వాళ్ళు కనిపించరా? అని తనూజ అంది. దివ్య ఏమంది, అరవకు. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరవగలను తనూజ. నేను ఇంకా గట్టిగా అరవగలను తనూజ. అన్నట్టు అంటుంది. నేను రీజన్ 100% కరెక్ట్‌గా చెప్పే నిన్ను కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేశానన్నట్టు చెప్తుంది. తనూజ చెప్పావులే పో ఏదో చెప్పింది అన్నట్టు. అంటే పో అనకు తనూజ, పో అనకు. పో ఏంటి పో? అంటే నేనంట ఏంటి పో అన్నట్టు మళ్ళా అంటది. అంటే ఆహ్, నువ్వెవరు చెప్పడానికి నన్ను పో అని, నువ్వేమన్నా బిగ్ బాస్ అంటే నేను హౌస్ మేట్‌ని అన్నట్టు అంటది. లైవ్‌లో అది కూడా చూపిస్తాడు హౌస్ మేట్‌ని అనేది. ఆ తర్వాత తనుజ వచ్చి వచ్చి కూర్చో చాలు గాని అన్నట్టు అంటే నువ్వు చెప్తే నేను కూర్చోను. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు అంటది.
ఇంక మళ్ళీ తనూజ ఏమంటది, ప్రతిదానికి నా మీద పడి ఏడుస్తున్నారు ఇక్కడ అన్నట్టు అని, నువ్వు నన్ను ఏడుస్తున్నావు అంటున్నావా దివ్య, నువ్వు నన్ను ఏడుస్తున్నావు అంటున్నావా, ప్రతి గంటలో 10 సార్లు ఏడుస్తావు నువ్వు, నువ్వు నన్ను అంటున్నావా అన్నట్టు ఏమంటది అక్కడ. ఇంకేంటి తనూజ 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 అంటే నీ చుట్టూ ఏమైనా భజన చేయాలా అన్నట్టు చెప్తుంది దివ్య. అప్పుడు తనూజ బయట సరిపోక ఇక్కడికి వచ్చి చేస్తూనే ఉంది. అది ఎందుకు ఏ కంటెక్స్ట్లో ఉందో నాకు అర్థం కాదు, లైవ్లో అది ఇంకా రాలేదు. అది అది ఆ పదం అనేది కొంచెము వేరే మీనింగ్ వస్తుంది అసలు. అంటే నీకు బయట సరిపోక ఇక్కడికి వచ్చి ఆడుతున్నావా సంథింగ్ ఏదో అట్లా అనింది. అంటే అమ్మాయి ఏమంటుందంటే బయట లోపలనే పదాలు తీకు తనూజ అన్నట్టు అంటుంది. ఇదివరకు కూడా ఒక చిన్న ఇటువంటి కైండ్ ఆఫ్ గొడవలు జరిగినట్టు అన్నట్టు ఇదివరకు అప్డేట్స్ వచ్చాయి. కాకపోతే టెలికాస్ట్ చేయలేదేమో అన్నట్టు. అది ఈసారి ఏందో గట్టిగానే టెలికాస్ట్ చేసేసాడు, మంచి ఊపు రావాలనేమో. ఇంక దివ్య ఏమంటది, బయట లోపల అనకు, నేనేమన్నా అన్నాను నిన్నలా అన్నట్టంటే ఇక్కడ నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం అని నోరు జారింది. ఇక్కడ వాడుకోను గేమ్ కోసం అనేది, గేమ్ కోసం అన్నా కానీ కొంచెం అది వాడకుండా ఉండాల్సిందేమో. ఇంకా అలా అని చెప్పి ఇప్పుడు దివ్య మాటను తప్పుపడితే ముందున్న తనుజ మాటను కూడా తప్పుపట్టాలి. అందుకే ఇక్కడ దీంట్లో ఈ పర్టికులర్ గొడవలో ఒకరి తప్పని మనం చెప్పలేం. ఇద్దరు ఫైర్ అయిపోయారు, ఇద్దరు మాటలు జారారు. ఇంకేమ్మాయి ఏముంది, నీలాగా నేను అందరిని వాడుకోని గేమ్. అయితే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులు ఎక్కువ చెప్పాల్సిందేమో తనుజ దివ్య మీద, ఏం కొంచెం పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయిందేమో, అలిగేషన్స్ లాంటివి అట్లా. ఇక్కడ నీలాగా నేను అందరిని వాడుకోను గేమ్ కోసం అన్నట్టంటే తనుజ నోటికొచ్చినట్టు వాక్కు అనింది. ఇప్పుడు ఆమెనంటే గేమ్ కోసం వాడకు అంటే వాక్కు అంటే ఇక్కడ ఆమె కోపం వచ్చిందిగా. సో అలానే ఆమె పర్సనల్గా అంటే ఆమె కూడా కోపం వస్తుందిగా. సో అట్లా ఇక్కడ దివ్య ఏముంది, నువ్వు నోటికి వచ్చినప్పుడు వాగినప్పుడు ఏమీ లేదు కానీ నేను వాగినప్పుడు ఏమైనా తప్పయిందా అన్నట్టు దివ్య అంటది. అప్పుడు తనుజ, ఒక మనిషి ఇష్టం లేదు అని బిహేవియర్లో చూపిస్తున్నా వెంటబట్టం లేదు నీలాగా అనిందబ్బా. అది చాలా పెద్ద సెంటెన్స్. ఇంక దివ్య పిచ్చిగా మాట్లాడుకో అని, ఇంకా అది కోప్పడే సెంటెన్సే కదా. ఇంకా డేమాను ఇమ్మాన్యుల్ వచ్చి కూల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ప్రోమో. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇంకా భరణి గారే కదా వీళ్ళిద్దరు క్లోజు. అతను ఇష్టం లేదని బిహేవియర్లు చూపిస్తున్నా నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఎక్కడే కానీ భరణి అలా చూపిలేదే. నాకు నువ్వంటే ఇష్టం లేదు అదేం చెప్పలా. కాకపోతే ఈ బంధాలు అనుబంధాల మధ్యలో ఎందుకమ్మా అన్నట్టు ఆయన బయట నుంచి వచ్చాక చెప్తున్నాడు. కానీ నిన్న కూడా వాళ్ళ పాప వచ్చినప్పుడు వాళ్ళ పాప ఎలా అన్నా ఉండని భరణి గారు వచ్చి నా సిస్టర్ని పరిచయం చేస్తారు కదా, దివ్య రామ్మ అది ఇది అని చెప్పి, మా నాన్న బాగా చూసుకున్నామని ఆమంటది, అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ తనుజ అన్న సెన్స్ ఏమొస్తుందంటే, ఒక మనిషి అసలు నువ్వు ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నావు, నువ్వు వెంటబడుతున్నావు అన్నట్టు అంటారు. అది తప్పు అనిపించింది నాకు. ఇంకా దీన్ని కొంచెం గట్టిగా కళ్యాణికి చెప్పొచ్చేమా గేమ్లో. ఎందుకంటే చెప్తా చూడండి, ఇప్పుడు ఆమన్న డైలాగ్ ఏంటి, ఇప్పుడు ఏం ఎంతసేపటికి అరే నేను ఇష్టం లేదని చెప్తానే ఉన్నా కానీ రా తనుజ నీతో మాట్లాడాలి, రా తనుజ నీతో ఏదో ఒకటి చెప్పాలి ఇట్లా అంటాడు కదా. ఈ రకమైన ఇప్పుడు ఏమన్న డైలాగ్ యాక్ట్గా కళ్యాణికి మనకి వస్తుంది. ఇంకా అరే ఇష్టం లేదని నా బిహేవియర్లో నేను చూపిస్తాను, ఏది నిజంగా ఇష్టం లేని బిహేవియర్ అయితే మళ్ళీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే మళ్ళీ అది ఇష్టమా లేదా అన్నట్టు బిహేవ్ చేస్తుంది పాపం కళ్యాణ్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి. సో ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నాను, నువ్వు పదే ఎందుకురా అట్ట అంటున్నావు అని కళ్యాణికి చెప్పాల్సిన మాట ఇది. బట్ యాక్చువల్గా కళ్యాణ్కి అంత ఫోర్స్గా చెప్పాలా. ఇక్కడ చెప్పింది ఇక్కడే మోర్ ఓవర్ ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ కదా. బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అయినప్పుడు ఈ మాట అనేసరికి ఆమె కొంచెం హర్ట్ అయింది. అంటే ఆమె ఏ రకంగా అన్నీ ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ బాండ్ పరంగానే అనొచ్చు. అంటే ఒక అన్నగా నువ్వు ఇష్టం లేదన్నా ఒక చెల్లిగా నువ్వెందుకు ఎంటబడుతున్నావు అని కూడా రావచ్చు మీనింగ్. ఎందుకంటే ఆమె ఏమి ఇక్కడ వేరే రకమైన వరుసలేం చెప్పాలా. కానీ కొంచెం అది వినంగానే ఎవరైనా సరే కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యే సెంటెన్సే. కోపం వస్తుంది. కోపం ఆబ్వియస్గా అమ్మాయి కూడా కోపం వచ్చింది. అందుకే నేను చెప్పింది దీంట్లో ఇద్దరి తప్పులు ఉన్నాయి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దివ్య తప్పు. ఎందుకని ఆమె చెప్పిన రూలేగా. అలా అన్నప్పుడు లాస్ట్ టైము తనూజాని తీసేసింది, ఇప్పుడు తనూజాని తీసేసింది అన్నప్పుడు ఏంటంటే తప్పు దివ్య మీద కనిపిస్తాయి. కానీ నోరు జారటం అనేది తనుజ తప్పైంది. ఇప్పుడు ఇదే కాదు, దీనికి ముందు లైవ్లో కూడా ఒకటి జరిగిద్ది. ఒక పాట పాడతారు, సుమన్ యానివర్సరీ అంటే ఇమ్మాన్యుల్ పాట పాడతారు, ఇమ్మాన్యుల్తో పాటు అందరూ పాడతారు. ఇంకా తనుజ వచ్చి ఏమంటుందంటే, నువ్వు పాట పాడావు, నువ్వు పనిష్మెంట్ అడిగితే తీసుకోవట్లేదంటే, నేనే పాడానని ఏంటి, నేను ఒప్పుకుంటాను నేను పాడానని, బట్ నువ్వు వచ్చి కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా అన్నట్టు చెప్తాడు ఆయన. దానికి ఫీల్ అయిపోయి అక్కడ కూడా ఏమంటుందంటే ఆమె ఒక మాట అంటది,
సో ఎందుకు వాడు ఇంత ఇదిగా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు నా మీదే ఈ మధ్య ఇలా మారుతున్నారు అన్నట్టు. అంటే ఆమె ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే, నన్ను కొంచెం డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈళ్ళందరూ అన్నట్టు ఆమె చెప్తుంది. బట్ యాక్చువల్‌గా ఆమెకి చాలా హింట్స్ వచ్చాయబ్బా! ఆ హింట్స్ వచ్చిన పరంగా కొంచెం స్ట్రెస్‌కి గురవుతుందేమో. లైక్ ఇమ్మాన్యుయల్ పరంగా గాని, లేకపోతే కళ్యాణ్ పరంగా గాని, నాతో పాటు రేస్‌లో ఉన్నారన్న సంగతి తెలుసు. ఇంక దివ్యాదంటే ఆళ్ళది పర్సనల్ గొడవ. సో, మొత్తానికి ఇది జరుగుతుంది. మళ్ళా బాగయిపోయారు వాళ్ళిద్దరు. మళ్ళా ఇమ్మాన్యుయల్ బాగయిపోయారు. లేదు తనుజ నువ్వురా! నువ్వు చెప్పిన పని నేను చేస్తాను రా అన్నారు. చేయబట్టుకొనొచ్చాడు. ఇప్పుడు చూడు వాళ్ళు పాడారు, ఈళ్ళు పాడారంటే నవ్వింది. నవ్వాక అందరికి రీతూకి వాళ్ళందరికీ ఇమ్మాన్యుల్‌కి లిప్‌స్టిక్, రీతూకి ఇంకొకరికి మీసం ఇయన్నీ పెట్టింది. ఫైన్. ఈళ్ళు ఏం జరిగినా కలిసిపోతున్నారు. ఇక్కడ కానీ చూడండి ఆ గొడవ జరిగేటప్పుడు సప్ అంటే రీతు చూస్తుంది. సప్ అంటే ఇమ్మాన్యుల్ చూస్తున్నాడు. సప్ అని అక్కడ కళ్యాణ్ చూస్తున్నాడు. సప్ అని డిమాండ్ చూస్తున్నాడు. అంటే ఇక్కడ నాకేం అర్థమవుతుందంటే ఆమె చేసేవి తప్పులని కొంతమందికి తెలుసు. ఇప్పుడు దివ్యాయి తప్పులని ఎలా తెలుసు గేమ్ పరంగా, తనూజాయి కూడా తప్పులని తెలుసు. తెలిసినా గాని ఏమనలేకపోతున్నారు. ఆ పాయింట్ వేరే వోళ్ళు పెట్టినప్పుడు లోపల వాళ్ళకి ఆనందం ఉన్నా గాని, ఆ ఆనందాన్ని కూడా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేని దౌర్భాగ్య సిట్యుయేషన్ వాళ్ళది. ఇప్పుడు గాని నేను నవ్వితే మళ్ళా నాకేడుంటదో తనుజ నాకెక్కడ క్లాస్ ఇస్తదో అన్నట్టు బతుకుతున్నారక్కడ చాలామంది. అంతే నాకర్థమైంది. ఇంకా లైవ్‌లో చూసాక మాట్లాడదాం. నాకైతే ఓవరాల్‌గా ఇద్దరియి తప్పులనిపించినియి. ఓవరాల్‌గా చెప్పాలంటే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.